నమస్తే ఫ్రెండ్స్, నేను మీ ఎర్రబెల్లి రజనీకాంత్, పొలిటికల్ అనలిస్ట్. పంచాయతీ ఎలక్షన్స్ లో మేనిఫెస్టో ఎందుకు ఇవ్వాలి? ఒకవేళ మేనిఫెస్టో ఇస్తే అది ఎలా తయారు చేసుకోవాలి? మేనిఫెస్టోలో ఎలాంటి అంశాలను పొందుపరచాల్సి ఉంటుంది? మేనిఫెస్టోతో ఎలక్షన్స్ లోకి వెళ్తే మనం ఓటర్లకి డబ్బులు పంచకుండా, మద్యం పంచకుండా ఎలక్షన్ గెలవగలుగుతామా? అసలు ఈ రోజుల్లో మేనిఫెస్టోకి విలువ ఉందా లేదా? అసలు ప్రజలు మేనిఫెస్టోను కోరుకుంటున్నారా లేదా? అసలు మేనిఫెస్టో ఇవ్వడం వల్ల మనం ఈ 5 సంవత్సరాలలో మనం ఎలా డిసిప్లిన్ గా పని చేసుకోగలుగుతాము? మన మేనిఫెస్టోనే మన పర్ఫార్మెన్స్ ఇండెక్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందా? అసలు మేనిఫెస్టో అంటే పోలీస్ స్టేషన్ లో కేసు ఉంటే సాల్వ్ చేస్తానో, లేదంటే ఎంఆర్ఓ ఆఫీస్ లో పని ఉంటే చేసి పెడతానో, లేదంటే మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటానని చెప్పడమే మేనిఫెస్టోనా? లేకపోతే మేనిఫెస్టోలో ఎలాంటి అంశాలపై మనము ఆలోచించాలి? ఎలాంటి అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్తే చైతన్యం వస్తుంది? ఎలాంటి అంశాలపై ఓటు పడుతుంది అనేటువంటి అంశాలపై మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం నేను ఈ వీడియోని చేస్తున్నా. కాబట్టి మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి. మీరు ఎలక్షన్స్ లో పోటీ చేసే వాళ్ళైనా, లేదంటే రాజకీయంపై అవగాహన ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ ఈ వీడియోని చివరి వరకు చూస్తే డెఫినెట్ గా అకాడమిక్ గా మీరు ఎంతో నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. గత 10 సంవత్సరాలుగా తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రంలో 100 మంది ఎమ్మెల్యేలకు పైగా, 30 మంది ఎంపీలకు పైగా పనిచేసినటువంటి అనుభవం నాకు, నా ఆర్గనైజేషన్ కు ఉంది. ఎన్నో బై ఎలక్షన్స్ లో ఎంతో నేర్చుకున్నాం. చాలా మంది మిత్రులు ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ విషయంలో ఫోన్ చేసి వాళ్ళకు సహాయం చేయమని అడుగుతున్నారు. కానీ సమయాభావం వల్ల మీ అందరి దగ్గరికి రాలేను కాబట్టి, మీకు హెల్ప్ చేయలేను కాబట్టి నేను ఒక వీడియో సిరీస్ తో మీ ముందుకు వచ్చాను. ఇది నా బాధ్యతగా భావించి ఒక వీడియో సిరీస్ చేస్తున్నాను. ఎందుకంటే మీరు తక్కువ ఖర్చుతో ఎలక్షన్ చేయాలి, మీరు గెలవాలన్నదే నా యొక్క ముఖ్య ఉద్దేశం. అనవసరంగా డబ్బు ఎక్కువ ఖర్చు పెట్టి ఆగమయ్యి కుటుంబాన్ని రోడ్డుపై పడేయదన్న ఉద్దేశంతో, మీకు హెల్ప్ చేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో, సంకల్పంతో నేను మీ ముందుకు వచ్చి ఒక మంచి 15 ఎపిసోడ్స్ వీడియో సిరీస్ చేస్తున్నాను. ఇప్పటికే 4 ఎపిసోడ్స్ పబ్లిష్ అయ్యాయి. ఇప్పుడు ఇది 5వ ఎపిసోడ్ నేను చేయబోతున్నాను. కాబట్టి ఈ సిరీస్ అంతా మీరు చూడండి, మీ మిత్రులతో చూపెట్టండి. అంతేకాకుండా మా ఛానల్ ను కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, 10 మందితో సబ్స్క్రైబ్ చేయించండి. ఇక మేనిఫెస్టో తయారు చేయడం ఎలా అనే అంశంపై గనక మనం లోతుగా వెళ్లి చూసినట్లయితే, చాలా మంది మేనిఫెస్టో అంటే ఏదైనా ఎంఆర్ఓ ఆఫీస్ లో పని పడితే నేను పని చేసి పెడతానో, ఏదైనా పోలీస్ స్టేషన్ లో పని పడితే చేసి పెడతానో, ఏదైనా భూ వివాదం వస్తే నేను కూర్చొని సెటిల్మెంట్ చేసి పెడతాను అని చెప్పి హామీలు ఇస్తుంటారు. దయచేసి అలాంటి హామీలకు వెళ్ళకండి. లేదంటే మీ ఊర్లో రోడ్లు వేస్తానని చెప్పి హామీలు ఇస్తుంటారు. ఇలాంటి హామీలని మనం మేనిఫెస్టోలో పెట్టకూడదు. ఇలాంటి హామీలకి ఓట్లు పడవు. సో జనరల్ గా ఒక మేనిఫెస్టో అంటే అది హామీ పత్రం. అంటే ఈ 5 సంవత్సరాలలో ఈ గ్రామం ఎక్కడుంది, ఈ గ్రామాన్ని మీరు ఎక్కడికి తీసుకెళ్లాలనుకుంటున్నారు, మీరు రాకముందుకు, మీరు వచ్చిన తర్వాత గ్రామంలో ఎలాంటి మార్పు మీరు చూపెట్టాలనుకుంటున్నారు అనే దాన్ని విజువలైజ్ చేసి, ప్లాన్ చేసి ఒక పేపర్ పై పెట్టి ఓటర్లకు ఎక్స్ప్లెయిన్ చేయడాన్ని మేనిఫెస్టో అంటారు. సో ఈ మేనిఫెస్టోని తయారు చేసుకోవడంలో 10 ముఖ్య అంశాలు ఉంటాయండి. ఈ 10 ముఖ్య అంశాలని నేను ఈ వీడియో రూపంలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఫస్ట్ మనం వచ్చినట్లయితే, ఫస్ట్ మనం అంశాన్ని తీసుకుంటే, జనరల్ గా ఊర్లలో ఎక్కడ పోయినా గానీ మేజర్ గా జరుగుతున్న డిస్కషన్ కులంపై ఓట్లు అడుక్కోవడం. ఈ కులంపై ఓట్లు అడుక్కునే విధానంలో చాలా మంది ఏం చేస్తున్నారంటే, కుల భవనాలని, కుల సంఘాలని దగ్గర తీసుకోవడం కోసం మేము ప్రతి కులానికి ఒక భవనం కట్టిస్తాము, ఒక కమ్యూనిటీ హాల్ కట్టిస్తామని చెప్పి హామీలు ఇస్తున్నారు. దయచేసి అలాంటి హామీలు ఇవ్వకండి. ఎందుకంటే ప్రతి కులానికి భవనం కట్టుకుంటూ వెళ్తే అన్ని భవనాలు మనం వాడుకోలేము, వాటిని మెయింటైన్ చేయలేము, దానికి చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి అన్ని కులాలకి భవనాల కంటే మీరు అన్ని కులాలకు కలిపి ఒక ఆదర్శవంతమైనటువంటి కమ్యూనిటీ బిల్డింగ్ కట్టిస్తాను అని చెప్పి మీరు హామీ ఇవ్వండి. దీనివల్ల ఆ గ్రామంలో ఉన్న వాళ్ళందరికీ ఒక పెద్ద స్థాయిలో ఒక మంచి కమ్యూనిటీ హాల్ కడితే అలా పెళ్లిళ్ళు చేసుకోవడం, ఫంక్షన్లు చేసుకోవడానికి, ఊర్లో ఏమన్నా ఉంటే కూర్చొని గెట్ టుగెదర్లు పెట్టుకోవడానికి అది చాలా ఉపయోగపడుతుంది. సో ఇదండి ఫస్ట్ అంశం వచ్చేసి కమ్యూనిటీ భవనం, ఆదర్శవంతమైన కమ్యూనిటీ భవనం. ఇది ఫస్ట్ అంశం. ఇక రెండో అంశం విషయానికి వచ్చినట్లయితే, మనము ఊర్లో ఇప్పుడంతా క్యాష్లెస్ ఎకానమీ అనే సబ్జెక్ట్ పై డిస్కస్ అవుతుంది. క్యాష్లెస్ ఎకానమీ అంటే ఏంటనంటే, మన గ్రామంలో ఒకప్పుడు క్యాష్ తోటి ట్రాన్సాక్షన్స్ కొనడము, అమ్మడం జరిగేది. ఇప్పుడంతా డిజిటలైజేషన్ అవుతుంది. కాబట్టి మనము గ్రామంలో ఉన్న వాళ్ళందరికీ బ్యాంక్ అకౌంట్స్ తీపిస్తాము అని చెప్పి హామీ ఇవ్వండి. అక్కడ ఉన్నటువంటి ప్రతి స్టోర్ లో, ప్రతి కిరాణం కొట్టులో మొబైల్ బ్యాంకింగ్ ని ఎనేబుల్ చేస్తాము అని చెప్పి హామీ ఇవ్వండి. తద్వారా ప్రతి మీ గ్రామంలో ఉన్న వాళ్ళంతా ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా యూపీఐ ద్వారా, గూగుల్ పే, ఫోన్ పే ద్వారా చేసుకునేటువంటి వెసులుబాటు ఉంటుంది. తద్వారా క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి. తద్వారా ఎకానమీకి చాలా ఉపయోగపడుతుందని మీరు చెప్పండి. ఇది రెండో అంశం. ఇక మూడో అంశం విషయానికి వచ్చినట్లయితే, మేనిఫెస్టోలో మనం ఫోకస్ చేయాల్సింది ఎంఎస్ఎంఈని ఎలా ఎంకరేజ్ చేయాలి, అంటే మైక్రో, స్మాల్, మీడియం స్కేల్ ఇండస్ట్రీస్ ని ఎలా ఎంకరేజ్ చేయాలి. ఎందుకనంటే ఆ గ్రామంలో ఉన్నటువంటి వనరులు ఏంటి, అక్కడ వస్తున్నటువంటి పంటలు ఏంటి, ఆ పంటల వచ్చిన ఉత్పత్తిని ఎలా వాల్యూ యాడ్ చేసి, ఎలా ఫుడ్ ప్రాసెసింగ్ కానీ, వివిధ రకాలైనటువంటి చిన్న తరహా
పరిశ్రమలు పెట్టి ఆ గ్రామాన్ని ఎలా లాభదాయకంగా చేయాలనేటువంటి అంశాలపై మీరు హామీ ఇవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్, మీ గ్రామంలో గనక పప్పు దినుసులు బాగా పండుతూ ఉంటే పప్పులు తయారు చేసేటువంటి మెషిన్స్ తీసుకొచ్చి పెడతాము, తద్వారా మీరు పప్పులు తయారు చేసి సూపర్ మార్కెట్ లో అమ్ముకోవచ్చు అని చెప్పండి. పచ్చళ్ళు తయారు చేసే అవకాశం ఉంటే పచ్చళ్ళు తయారు చేసి మన సూపర్ మార్కెట్ లో అమ్ముకోవచ్చు అని చెప్పండి. ఇలాంటి ఎన్నో రకాలుగా మన గ్రామ స్థాయిలో ఉన్నటువంటి వనరులను బట్టి అక్కడ ఏం చేస్తే బాగుంటుంది అనే దానిపై మీరు గనక హామీలు ఇవ్వగలిగితే ప్రజల్లో డెఫినెట్ గా ఆలోచించేటువంటి తత్వం వస్తుంది. ఎందుకంటే ఉద్యోగాల కోసం సిటీలోకి పోకుండా మన విలేజ్ లోనే మనము ఉద్యోగాలు క్రియేట్ చేసుకోవచ్చు అనేటువంటి అంశంపై మీరు గనక ఫోకస్ చేస్తే బాగుంటుంది. ఇక నాలుగో విషయానికి వచ్చినట్లయితే వాటర్ కన్జర్వేషన్, అంటే గ్రామంలో ఇంకుడు గుంతలపై ఫోకస్ చేయడం. చాలా మంది ఏంటంటే ఈ రెయిన్ వాటర్ గానీ, డ్రైనేజ్ వాటర్ గానీ డ్రైనేజ్ సిస్టమ్ ద్వారా పంపించడం ద్వారా ఆ డ్రైనేజ్ ద్వారా చాలా ఇబ్బందులు వస్తున్నాయి. డ్రైనేజ్ ను క్లీన్ చేయడం కష్టం అవుతుంది. దానివల్ల దోమలు, దాని ద్వారా జబ్బులు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రతి ఇంటికి గనక ఒక ఇంకుడు గింతను గనక మనం ప్లాన్ చేసుకోగలిగితే మన ఇంట్లో నుంచి వచ్చిన వేస్ట్ వాటర్ కూడా అందులోనే ప్రాసెసింగ్ అవుతుంది. అంతేకాకుండా రెయిన్ వాటర్ కూడా అక్కడే ప్రాసెసింగ్ అవడం వల్ల మనకి ఈ ఓపెన్ డ్రైనేజ్ వ్యవస్థని మనం అరికట్టవచ్చు, దాన్ని కంప్లీట్ గా ఎలిమినేట్ చేయొచ్చు. దాంతో పాటు మనము అక్కడ క్లీన్లీనెస్ ని, హైజీన్నెస్ ని ఎన్ఫోర్స్ చేయొచ్చు. తద్వారా మనకి ఆ గ్రామంలో ఎలాంటి జబ్బుల బారిన పడకుండా గ్రామాన్ని మనం కాపాడొచ్చు. కాబట్టి ఈ ఇంకుడు గుంతలు అనేది చాలా పెద్ద కాన్సెప్ట్. చాలా మంది సర్పంచులు దానిపై ఫోకస్ చేయరు. కానీ మీరు ఇప్పుడు యంగ్స్టర్స్ కాబట్టి మీరు పోటీ చేస్తున్నారు కాబట్టి ఇలాంటి దానిపై కనుక మీరు హామీ ఇస్తే డెఫినెట్ గా ప్రతి ఇంటికి ఒక ఇంకుడు గుంతని మనం చేసుకుందామని కనుక హామీ ఇస్తే డెఫినెట్ గా మీకు ఓట్లు పడేటువంటి అవకాశం ఉంటుంది. ఇగో ఐదో అంశం విషయానికి వస్తే విద్య, ఎడ్యుకేషన్. సో మీ గ్రామంలో ఉన్నటువంటి స్కూల్స్ లో ఎలాంటి అవసరాలు ఉన్నాయి తెలుసుకోండి. ఆ స్కూల్లో బుక్స్ లేకపోతే బుక్స్ ఇస్తానని చెప్పండి. టీచర్లు సరిగా లేకపోతే సరైన టీచర్లను అపాయింట్ చేస్తామని చెప్పండి. ఒకవేళ ఈ మధ్యలో ఈ లెర్నింగ్ ఎక్కువ అవుతుంది కాబట్టి అక్కడ వైఫై లేకపోతే వైఫై పెట్టిస్తాను, అక్కడ ఎల్ఈడి స్క్రీన్స్ కావాలంటే చేపిస్తాను అని చెప్పి హామీ ఇవ్వండి. అంతేకాకుండా పిల్లలు గనక కొంచెం ఎడ్యుకేషన్ పరంగా వెనుకబడిన పరిస్థితి ఉంటే స్కూల్ అయిపోయిన తర్వాత ఎక్స్ట్రా ఫ్యాకల్టీని పెట్టి ట్యూషన్స్ చెప్పిస్తాను అని చెప్పి హామీ ఇవ్వండి. తద్వారా ప్రజల్లో ఆలోచన వస్తుంది, మీకు ఓట్లు పడతాయి. ఇక మేనిఫెస్టోలో 6వ అంశం విషయానికి వచ్చినట్లయితే వైద్యం, హెల్త్ కేర్ అండి. సో వైద్యం విషయానికి వస్తే మీ ఊర్లో మీ మండల స్థాయి అయితే ప్రైమరీ హెల్త్ కేర్ ఉంటుంది, మీ గ్రామ స్థాయి అయితే సబ్ సెంటర్స్ ఉంటాయి. ఈ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్, సబ్ సెంటర్స్ లో గనక ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా అంటే అటు బెడ్స్ గానీ మెడిసిన్ పరంగా ఏమన్నా అవసరాలు ఉంటే తీరుస్తాను అని చెప్పి మీరు హామీ ఇవ్వండి. సిటీకి వెళ్లకుండా ప్రైమరీ హెల్త్ కేర్ లనే ఎలాగా ప్రివెంటివ్ హెల్త్ కేర్ పై నేను వర్క్ చేస్తాను అని చెప్పేసి మీరు హామీ ఇవ్వండి, మీకు వర్కౌట్ అవుతుంది. అంతేకాకుండా ఏఎన్ఎంస్ గానీ, ఆశా వర్కర్లు గానీ సరిగా పని చేయకపోతే వాళ్ళతో పని చేయిస్తాను, మీకు ఉపయోగపడుతుంది అని చెప్పి మీరు హామీ ఇవ్వండి. ఈ రోజుల్లో హెల్త్ కేర్ పై, ప్రివెంటివ్ మెడిసిన్ పై ఎంతో అవగాహన పెరుగుతుంది. అవగాహన పరంగా మీరు గ్రామంలో కొన్ని సెషన్స్ పెడతాను, దానివల్ల అవగాహన పెంచుతాను అని చెప్పేసి, వెల్నెస్ పరంగా అవగాహన పెంచుతాను అని చెప్పేసి మీరు హామీ ఇవ్వండి, మీకు వర్కౌట్ అవుతుంది. ఇక 7వ అంశానికి విషయానికి వచ్చినట్లయితే ఉపాధి. ఇవాళ ప్రతి గ్రామంలో చాలా మంది యువత చదువుకొని డిగ్రీలు తీసుకొని ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతున్నారు. అలాంటి యువత కోసం మీరు పని చేస్తాను, వాళ్ళకు ఉద్యోగాలు ఇప్పిస్తాను హామీ ఇవ్వండి. ఆ యువత ఓట్లన్నీ మీకు వస్తాయి. యువతతో ఒక మీటింగ్ పెట్టుకొని వాళ్ళకు ఖచ్చితంగా చెప్పండి, వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్, వాళ్ళకి ఏ వృత్తిపై అవగాహన ఉంటే, ఏ జాబ్ చేయాలంటే దానికి తగ్గట్టుగా ఈ రోజు మనకు మార్కెట్ లో కోచింగ్స్ అవైలబుల్ ఉన్నాయి, ట్రైనింగ్స్, స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, ఎన్నో కేంద్ర పథకాలు ఉన్నాయి. DDU GKY పథకం కింద 3 నెలల పాటు ఫ్రీగా కోచింగ్ ఇవ్వచ్చు ఒక 100 అంశాలపై. కాబట్టి ఇది మీరు జేబుల నుంచి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. స్కీమ్స్ రెడీగా ఉన్నాయి కాబట్టి యువతకి కావాల్సిన స్కిల్ డెవలప్మెంట్, జాబ్స్ కోసం కావాల్సిన స్కిల్ డెవలప్మెంట్ ఇప్పిస్తాను అని చెప్పి మీరు బలంగా హామీ ఇవ్వండి. అంతేకాకుండా సిటీలో ఉన్నటువంటి ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ తో మాట్లాడి వాళ్ళ దగ్గర ఏ అవకాశాలు ఉన్నా మన పిల్లల్ని తీసుకెళ్లి అక్కడ జాబ్స్ ఇప్పిస్తాను అని చెప్పి మీరు హామీ ఇవ్వండి. ఇది వర్కౌట్ అవుతుంది. కాబట్టి ఉపాధి పరంగా మీరు యువతను ఒక దారిలో పెట్టగలిగితే మీరు ఒక బెస్ట్ సర్పంచ్ గా అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి అంశాలపైనే మీరు మాట్లాడండి, చైతన్యం చేయండి. మేనిఫెస్టోలో 8వ అంశం విషయానికి వస్తే వ్యవసాయం. సో వ్యవసాయము, రైతులు, రైతు కూలీల విషయంలో గనక మీరు ప్రధానంగా కొన్ని హామీలు ఇవ్వగలిగితే డెఫినెట్ గా రైతులందరూ మీ వైపు చూసే అవకాశం ఉంది. రైతులుకి బేసిక్ గా కావాల్సింది సాగునీరు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి చెరువులు పూడికలు తీసి చాలా రోజులు అవుతుంది. కాబట్టి మిమ్మల్ని గెలిపిస్తే రాబోయే ఎండాకాలంలో కంపల్సరీ మన్రేగా పథకం ద్వారా మీరు వాటికి పూడికలు తీపిస్తాను అని చెప్పి హామీ ఇవ్వండి. వాటర్ లెవెల్స్ పెరుగుతాయి, తద్వారా సాగునీరు అవైలబిలిటీ అన్నది పెరుగుతుంది. చాలా మంది వ్యవసాయ క్షేత్రాలకు వెళ్ళడానికి మట్టి రోడ్లు ఉంటాయి. ఆ మట్టి రోడ్లు చాలా ఇబ్బంది పడుతుంటారు. వాటిని మరమ్మతులు చేపిస్తానని చెప్పి హామీ ఇవ్వండి. అంతేకాకుండా పంట చేతికి వచ్చిన తర్వాత పంట
పంటని ఎండబెట్టుకోవడానికి చాలా మంది రోడ్లను వాడుతున్నారు. కాబట్టి మీ ఊర్లో వీలైతే ఒక డ్రైయింగ్ ప్లాట్ఫామ్ కట్టిస్తాను అని చెప్పి హామీ ఇవ్వండి. ఎందుకంటే ఇది మన్రేగా కింద మనం ఒక 10 లక్షల బడ్జెట్ లో ఒక మంచి డ్రైయింగ్ ప్లాట్ఫామ్ కట్టుకునేటువంటి అవకాశం ఉంది. ఈ డ్రైయింగ్ ప్లాట్ఫామ్ ఉంటే ఊర్లో ఉన్న వాళ్ళంతా వాళ్ళ పంటను తీసుకొచ్చి అక్కడ ఆరబెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పంట సేఫ్ గా వాళ్ళు అమ్ముకునేంత వరకు మనం దాన్ని ప్రొటెక్ట్ చేయొచ్చు. కాబట్టి డ్రైయింగ్ ప్లాట్ఫామ్ కట్టిస్తానని చెప్పి హామీ ఇవ్వండి, వర్కౌట్ అవుతుంది. ఒకవేళ ఆ గ్రామంలో గనక ఎరువుల విషయంలో గానీ లేదంటే విత్తనాల విషయంలో ఏదైనా సమస్య ఉంటే దాని దగ్గరగా ఉండి నేను చేస్తాను అని చెప్పి మీరు హామీ ఇవ్వండి. ఇలాంటి అంశాలపై గనక ఎవరికైనా ఇంకా ఆర్గానిక్ ఫార్మింగ్ మీద నేర్చుకోవాలనే ఆలోచన ఉంటే, పంట మార్పిడిపై ఆలోచన ఉంటే డెఫినెట్ గా వాళ్ళందరికీ మనం ఎక్స్పర్ట్స్ తీసుకొచ్చి ట్రైనింగ్ క్యాంప్స్ పెడతాము అని చెప్పి హామీ ఇవ్వండి. ఇది వర్కౌట్ అవుతుంది. సో ఇలాంటి అంశాలపై రైతులకు గనక మీరు హామీలు ఇవ్వగలిగితే డెఫినెట్ గా రైతు ఓట్లన్నీ మీకు పడే అవకాశం ఉంటుంది. ఇక మేనిఫెస్టోలో 9వ అంశం విషయానికి వస్తే తాగునీరు. బేసిక్ గా మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నల్ల కనెక్షన్లు ఇచ్చారు కేసీఆర్ ప్రభుత్వంలో. కానీ ఈ రోజుల్లో కొన్ని అక్కడక్కడ పైపుల లీకేజ్, పైపుల ద్వారా మరమ్మతులు అవసరం పడుతున్నాయి. కాబట్టి అలాంటి మరమ్మతులు ఉంటే చేసి పెడతాను అని చెప్పి మీరు హామీ ఇవ్వండి. మీ ఊర్లో ఏమైనా బోర్లు ఉంటే ఆ బోర్లు చెడిపోతే వాటిని రిపేర్ చేయిస్తానని చెప్పి హామీ ఇవ్వండి. ఒకవేళ మిషన్ భగీరథ వాటర్ అందుకోలేని ప్రాంతంలో ఒకవేళ బోర్ల అవకాశం ఉంటే బోర్లు వేయిస్తానని చెప్పి మీరు హామీ ఇవ్వండి. అంతేకాకుండా అక్కడ ఉన్న ఓవర్ హెడ్ ట్యాంక్స్ ఉంటాయి, వాటిని క్లీన్ చేయకపోవడం వల్ల చాలా ఇబ్బందులు, వాటర్ కంటామినేషన్ అవుతుంది. కాబట్టి ఆ ఓవర్ హెడ్ ట్యాంకులన్నిటిని మీరు మంత్లీ వారీగా, నెలల వారీగా వాటిని మంచిగా క్లీన్ చేపిస్తాను అని చెప్పి హామీ ఇవ్వండి, మీకు వర్కౌట్ అవుతుంది. ఇక మేనిఫెస్టోలో చివరి అంశం వచ్చేసి ఏంటంటే 10వ అంశం వచ్చేసి ఏంటంటే హరితహారం. సో బేసిక్ గా హరితహారం ద్వారా మన గ్రామంలో గ్రీన్ బెల్ట్ ని పెంచుకోగలిగితే, చెట్లను గనక ఎక్కువగా పెంచుకోగలిగితే డెఫినెట్ గా ఊరు బాగుంటుంది, ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఆరోగ్యాలు బాగుంటాయి. అనవసరంగా జబ్బులతో హాస్పిటల్కి వెళ్ళి లక్షలు తగలబెట్టకుండా మనము గనక చెట్లను గనక బాగా పెంచుకోగలిగితే దానితోటి మన జీవితాలు చాలా సంతోషంగా ఉంటాయి. కాబట్టి హరితహారంపై నర్సరీలు పెడతాను అని చెప్పి హామీ ఇవ్వండి. ఇన్ని మొక్కలు మీ గ్రామం యొక్క స్థాయిని బట్టి 10,000 మొక్కల, 50,000 మొక్కల, 1,00,000 మొక్కల నాటుతాను అని చెప్పి, మినీ ఫారెస్ట్లు క్రియేట్ చేస్తాను అని చెప్పి, గ్రీన్ బెల్ట్ పెంచుతాను అని చెప్పి మీరు హామీ ఇవ్వండి. డెఫినెట్ గా ఇది మీకు ఉపయోగపడుతుంది. ఇదండి, ఇలా ఎన్నో అంశాలు ఉంటాయి ఒక గ్రామ స్థాయిలో. కానీ ప్రధానంగా ఈ 10 డిపార్ట్మెంట్సే నేను మీ ముందుకు తీసుకొచ్చాను. ఇంకా మీ గ్రామం యొక్క పరిస్థితులను బట్టి ఇంకా కొన్ని ఎక్స్ట్రా అంశాలు ఉంటే మీరు వాటిని యాడ్ చేసుకోండి. కానీ ఇవి ప్రధానంగా ఈ 10 అంశాలపై గనక మీరు గనక మీ గ్రామాన్ని పూర్తిగా అర్థం చేసుకొని మీరు గనక హామీలు ఇవ్వగలిగితే డెఫినెట్ గా అది ఉపయోగపడుతుంది. హామీ పత్రం బయట పెట్టడమే కాదు, మీరు ఇంటింటికి గనక ఈ హామీ పత్రాన్ని, ఈ మేనిఫెస్టోని గనక తీసుకెళ్లి మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే, మీతో పాటు మీ ఎలక్షన్ క్యాంపెయినింగ్ లో మీకు హెల్ప్ చేయాలని ముందుకు వచ్చిన ఫ్రెండ్స్ ను కూడా దీనిపై నాలెడ్జ్ ను క్రియేట్ చేసి ఇంటింటికి వెళ్ళి అనవసరంగా పెద్ద పెద్ద రోడ్ షోస్, పెద్ద పెద్ద మీటింగ్స్ పెట్టకండి. ఖర్చు తప్ప అందులో లాభం లేదు. వచ్చేవాడు వినే పరిస్థితి లేదు, చెప్తే అర్థం చేసుకునే పరిస్థితి లేదు. కాబట్టి మీరు చేయాల్సిన ఈ మొత్తం ఎలక్షన్ క్యాంపెయినింగ్ లో చేయాల్సింది ఏంటంటే, ఇది నా హామీ పత్రం, నేను వస్తే ఇది చేస్తాను అని చెప్పి ప్రజల్లో నమ్మకాన్ని క్రియేట్ చేయడానికి ఇంటింటికి వెళ్ళండి, కూర్చోండి, ఛాయ్ తాగండి, మాట్లాడండి, ఎక్స్ప్లెయిన్ చేయండి, ఓటు అడగండి. డెఫినెట్ గా మీకు ఓటు ఎందుకు పడదో నేను చూస్తాను. ఓకేనా మిత్రమా? సో ఇంకా వివరాలు కావాలి అని అంటే మీరు కామెంట్స్ లో మేనిఫెస్టో అని చెప్పి మెసేజ్ చేయండి. మీకు ఇంకా వివరాలు నేను మీకు పర్సనల్ గా పంపించడానికి ప్రయత్నం చేస్తాను. జై హింద్.